ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉంటే, పాలనా విధానాలు ఎలా ఉంటే, రీసెంట్గా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల భేటీ జరిగింది ప్రజాభవన్ వేదికగా. ఈ భేటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ భేటీని ఎలా చూస్తుంది, భేటీకి సంబంధించి ఏం చెప్తుంది సార్? ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారో దాని సంగతి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఈ భేటీని బీఆర్ఎస్ ఎలా చూస్తుందంటే ఏం చెప్తారు? ముందుగా అమర్ గారు, 2 రాష్ట్రాలు కూడా కలిసి ఉండి 2 అభివృద్ధి పదంలోకి దూసుకెళ్ళాలి, మంచి ప్రజలందరూ కూడా మంచి సుఖ సౌఖ్య సంతోషాలతోని సౌకర్యవంతంగా ఉండాలనేది మేము ఆ రోజు కూడా చెప్పినాం. ఓకే, రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నాం. సరే, అందులో భాగంగా మేము కూడా గతంలో ప్రయత్నాలు చేశాము. ఏదైనా సరే 2 రాష్ట్రాల అధికార పక్షాలు కూడా ఒక సంయమనంతో సమన్వయంతో పని చేసుకుంటా ప్రజలకు మేలు చేయాలనేది మేము కూడా కోరుకుంటాం. కానీ కేవలం ప్రచార ఆర్భాటంలో భాగంగా ఏదో హైప్ క్రియేట్ చేశారు. అబ్బా, అసలు భూమి మొత్తం బద్దలైపోయి బ్రహ్మాండం కనిపిస్తుంది మనకి అన్న రీతిలో కొన్ని మీడియా ఛానళ్ళు ఉంటాయి. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు మీడియా మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడు, రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత కాదన్నా గురువుకు దగ్గర శిష్యుడే ఆ విషయంలో. ఇద్దరు కూడా మీడియాను బ్రహ్మాండంగా ఉదరగొట్టారు. ఓకే, తీరా జరిగింది ఏంటంటే కొండందవి ఎలుకను పట్టిన సందంగా అయింది. ఎక్కడైనా 2 రాష్ట్రాలకు సంబంధించి నెలకొన్న ముఖ్యమైన సమస్యలపైన ఎక్కడైనా సందిగ్ధత వీడిందా? ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో కృష్ణా జలాల వాటా పైన తేలాల్సినది ఉన్నది. నదీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతానికి ఎక్కువ నీటి వాటా రావాలనేది మేము కోరుతున్నాము. సరే, దానిపైన ఎక్కడైనా చర్చకి ఆస్కారం ఉండి దానిపైన ఏమన్నా కదలిక వచ్చిందా అంటే లేదు, అసలు మాట్లాడలేదు. పోనీ ఈ ఆస్తుల విభజన పైన ఏమన్నా మాట్లాడుకున్నారా తెలంగాణకి ఆంధ్రకి సంబంధించి అంటే అది కూడా లేదు. సరే, ఇవి కూడా కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ చేపట్టబోయిన ప్రాజెక్టులకి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖలు రాసి వాటికి అడ్డంకులు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, డిండి కావచ్చు, లేకపోతే రాజోలి డైవర్షన్ ఇది కావచ్చు. కొన్ని వాటినైనా ఏమన్నా వీరికి ఉన్న పరిచయాలతోని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని తెలంగాణ ప్రాజెక్టులకి అడ్డంకులు ఏమన్నా తొలగించారా? లేదు. మరి అసలైనవి ఏవి జరగకుండా ఏం చేశారు వీళ్ళు? గురువు గారు బాగున్నారా, ఏమన్నా తింటారా, ఇవా మాట్లాడుకునేది. డ్రగ్స్ పైన తీసుకుంటున్నాము మాట్లాడుతున్నాము అంటే అది మీరే అవసరం లేదు కదా. డీజీపీలు 2 రాష్ట్రాల డీజీపీలు కూర్చొని దానిపైన మాట్లాడుకొని వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యమైన ఏదైతే తకరారు నెలకొన్న వాటిపైన మాట్లాడకుండా కేవలం ఏదో ఒక ఐ వాష్ కోసం, లేకపోతే వారిద్దరూ కలిసి కులాసాగా కబుర్లు మాట్లాడుకోవడం కోసం కూర్చున్నట్టు ఉంది తప్పితే నిజంగా ప్రజా సమస్యలపైన ఎక్కడ వీళ్ళు మాట్లాడి 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన తెచ్చారు. కనీసం విద్యుత్ బకాయిలు సరే మేమంటున్నాం మాకు రావాలి 17,000 కోట్లని మేము అంటున్నాం, ఆంధ్ర అంటుంది వాళ్ళకి కొంత రావాలి మా దగ్గర నుండి అని వాళ్ళు అంటున్నారు. కొన్ని దానిపైన తేల్చారా అంశం? తేల్చలేదు. ఏది తేల్చకుండా ఏం చేశారు వీళ్ళు? కాబట్టి దానికి ఎంతో చెప్పిందేమో కొండంత, అక్కడ వెళ్ళింది గోరంతా కూడా లేదు ఏమి. కాబట్టి అది దాన్ని ఏదో వారికి వారు ఒక మేము చేస్తున్నాము ఏదో చేయబోతున్నాము అనే హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం చేసింది తప్పితే ప్రజలకైతే దానివల్ల ఎటువంటి మేలు జరిగింది లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా ఆస్తుల పరంగా కావచ్చు, నీళ్ల పరంగా, విద్యుత్ పరంగా ఇటువంటి మాటలు ఏవి రాలేదు అంటున్నప్పుడు తరుణంలో కూడా ఆంధ్రాలో కలిపినటువంటి భద్రాచలానికి సంబంధించినటువంటి 7 మండలాలు 5 మండలాలు మళ్ళీ తెలంగాణకి ఇవ్వాలని, లేదు సముద్రంలో కొంత వాటా తెలంగాణకి ఇవ్వాలని, టీటీడీలో కొంత భాగం తెలంగాణకి ఇవ్వాలని, ఇటువంటివి మాత్రమే హైలైట్ చేస్తున్నారు. అవన్నీ నేనేమంటున్నా, వారికి అనుకూలంగా ఉండే బాకా మీడియాలకు లీకులు ఇచ్చిపురు వాళ్ళే. ఓకే, కానీ అవి ఎక్కడ చర్చకు రాలేదు. అది ఎక్కడ కూడా వాళ్ళ చర్చలో రాలేదు. ఓకే, నేను అందుకే అన్నది ఇవి కేవలం లీకులు మాత్రమే. మీరు లీకులు ఇచ్చుకున్న అంశాలు కూడా చర్చించలేదు. పోనీ ఈ 2 రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన అంశాలపైన చర్చించుకోలేదు. 1:45 నిమిషాలు మరి వీరు ఏం మాట్లాడుకున్నారో ఎవరికి అర్థం కాదు. ఓన్లీ ఏంటంటే అదో కమిటీలు వేసినాము, చీఫ్ సెక్రటరీల స్థాయిలో కమిటీలు వేసినాము,
ఇవన్నీ గతంలో జరిగినాయే కదా. ఉమ్, అధికారుల కమిటీలు ఇరు రాష్ట్రాలు అయ్యి గతంలో ఉండే, మంత్రుల కమిటీలు ఉండే, ఉమ్, అప్పుడేమైనా తేలిందా? తేలలేదు. మరి ఇప్పుడు సేమ్ అదే చేసుకుంటా దానికి ఏదో మేము చేసేసినాము, మేము అసలు చేస్తున్నాము అనే రీతిలో ఒక ఎక్సర్సైజ్ చేసినట్టు బయటకు బిల్డప్ ఇచ్చి తప్పితే అక్కడ జరిగింది ఏం లేదు ఫలవంతమైన చర్చ.